వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం హౌస్ ట్యాక్స్ పే చేసుకున్న తర్వాత రిసిప్ట్ అనేది ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో తెలుసుకుందాము. విలేజెస్లో హౌస్ ట్యాక్స్ ఏ విధంగా పే చేసుకోవాలో వీడియో అయితే చేసి ఉన్నాము. డైరెక్ట్గా మీరైతే లింక్ మీద క్లిక్ చేసుకొని వీడియో అయితే చూడవచ్చు. హౌస్ ట్యాక్స్ రిసిప్ట్ డౌన్లోడ్ చేసుకోవడానికి స్వర్ణ పంచాయతీ వెబ్సైట్ అయితే ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓపెన్ చేసుకున్నాక చూడండి, మనకి టాప్లో రైట్ సైడ్ చూసినట్లయితే మెనూ ఆప్షన్ అయితే ఉంది. ఈ మెనూ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఆన్లైన్ పేమెంట్స్ అని చూపిస్తుంది. దీని మీద అయితే మనం క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ పేజ్ ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది మనకి, ఆన్లైన్ పేమెంట్స్ అని. ఇందులో చూడండి, ఫస్ట్ వన్ ప్రాపర్టీ ట్యాక్స్ అని ఉంది. సో దీని మీద అయితే మనం క్లిక్ చేసుకోవాలి. ఇక్కడైతే మనకి మన ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ అయితే అడుగుతుంది. మన హౌస్ ఎక్కడైతే ఉందో సో ఆ జిల్లా అయితే సెలెక్ట్ చేసుకోవాలి. మండలం, పంచాయతీ, విలేజ్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి, ఇక్కడైతే మన ప్రాపర్టీ ఏ విధంగా సెర్చ్ చేసుకోవాలో 4 ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో నాకైతే అసెస్మెంట్ నెంబర్ అయితే తెలుసు కాబట్టి అసెస్మెంట్ నెంబర్ మీద టిక్ మార్క్ చేసుకుంటున్నాను. ఇక్కడ అసెస్మెంట్ నెంబర్ అడుగుతుంది. అసెస్మెంట్ నెంబర్ ఎంటర్ చేసుకొని సెర్చ్ మీద క్లిక్ చేసుకోవాలి. సెర్చ్ క్లిక్ చేసుకున్నాక బాటంలో చూసినట్లయితే పర్సనల్ డీటెయిల్స్ అని చూపిస్తుంది. సో మన ఇక్కడ ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ అయితే చూపించడం జరుగుతుంది. అసెస్మెంట్ నెంబరు, ఓనర్ నేము, డోర్ నెంబరు, మొబైల్ నెంబరు, అలాగే ఓల్డ్ అసెస్మెంట్ నెంబర్ అయితే చూపిస్తుంది. చూడండి, లాస్ట్ కాలమ్ చూసినట్లయితే యాక్సెల్లో 2 ఆప్షన్స్ అయితే చూపిస్తుంది. పేమెంట్ చేసుకోవడానికి ఒక ఆప్షను, అలాగే ప్రాపర్టీ వ్యూ అని ఉంది కదా, సో ప్రాపర్టీ వ్యూ మీద క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ పేజ్లో మనకైతే కంప్లీట్ మన ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ అయితే చూపించడం జరుగుతుంది. మన ప్రాపర్టీ ఎంత విస్తీర్ణంలో ఉంది, అలాగే మన హౌస్ యొక్క బౌండరీసు, అడ్రస్సు, ఓనర్ డీటెయిల్స్ అయితే చూపించడం జరుగుతుంది. బాటంకి స్క్రోల్ చేసుకున్నట్లయితే రిసిప్ట్ డీటెయిల్స్ అని చూపిస్తుంది. సో ఇక్కడైతే మనం పేమెంట్ చేసుకున్న రిసిప్ట్ అయితే డౌన్లోడ్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. మనకి ఇంగ్లీష్లో కావాలంటే ఇంగ్లీష్లోని, అలాగే తెలుగులో కావాలనుకుంటే తెలుగులో క్లిక్ చేసుకొని మన రిసిప్ట్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. చూడండి, నేనైతే ఇప్పుడు డౌన్లోడ్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనం డౌన్లోడ్ చేసింది పీడిఎఫ్లో అయితే డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది. చూడండి, మనం ఇక్కడ ఏ సంవత్సరానికి పే చేసామో ఆ ఇయర్ చూపిస్తుంది. అలాగే లాస్ట్లో చూసినట్లయితే ఎంత అమౌంట్ పే చేసామో ఆ అమౌంట్ కూడా చూపించడం జరుగుతుంది. రూరల్లో హౌస్ ట్యాక్స్ ఏ విధంగా ఆన్లైన్లో పే చేసుకోవాలో ఒక వీడియో అయితే చేశాను. సో మన యూట్యూబ్ ఛానల్ విజిట్ చేసి వీడియో అయితే చూడవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.